హాయ్ అండి. మీలో ఎంతమందికి తెలుసు ఈ పెసరబిళ్ళలు? చాలా ఈజీ అండ్ హెల్తీ స్నాక్ అండి. దానికోసం 1:2 రేషియోలో పెసలు, బియ్యం పిండి ఆడించుకోవాలి. ఈ పిండితో మనం దోసలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను. ఉల్లికాడలు, ఉప్పు, కారం, జీలకర్ర అన్నీ వేసి కలుపుకోవాలి. మనం ఈలోపు కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం చల్లారాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిలో వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. అలానే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట, చపాతీ పిండిలాగా. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక కవర్ మీద లేదా ప్లేట్ మీద ఆయిల్ అప్లై చేసి వాటర్ అద్దుకుంటూ ఫ్లాట్గా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు ఇవి అందులోకి వేసి ఫ్లిప్ చేస్తూ సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇందులో ఉల్లికాడలు ఈ సైజే వేసుకోండి. ఎందుకన్నా పెద్ద వేసుకున్నా పర్లేదు, కానీ చిన్నవి మాత్రం వేసుకోకండి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసినప్పుడు అవి మాడిపోతాయి కదా. అవి పెద్దగా కట్ చేసుకుంటేనే మనకి ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట. చూసారా, ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలానే రిమైనింగ్ అన్నీ కూడా చేసుకోవాలి. ఇది మా అమ్మమ్మ చేసేవారంట, మా మమ్మీ వాళ్ళకి చిన్నప్పుడు. అందుకే మా మమ్మీ మాకు చేసి పెడుతుంటారు. ఎలా అయినా అప్పటి వంటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదండి. అదే హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పటి వాటితో పోలిస్తే. అవును, మీలో ఇంతకీ ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలియకపోతే మీకు ఎవరికైనా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ అలానే మనం కూడా టీ టైం స్నాక్ కింద తినచ్చు, చాలా బాగుంటాయి. అండ్ అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.